సో హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మల్పే బీచ్. నేను మల్పే బీచ్కి అయితే వచ్చాను. సో మల్పే బీచ్ అనేది ఊటీలో చాలా ఫేమస్ బీచ్. ఇక్కడ నుండి మన సెయింట్ మేరీ ఐలాండ్స్కి అయితే నేను వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ బోటింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ టికెట్ ప్రైస్ ఎంత అని తెలుసుకొని ఆ బ్యూటిఫుల్ ఐలాండ్స్, ఆ లావా ఫార్మేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్ అనేది నేను అక్కడికి వెళ్ళి అయితే మీకు చెప్తాను. సో ఇక్కడైతే నేను నా ఉడిపిలో నా కొలీగ్, అదే నా రూమ్మేట్ సయ్యద్. సో హీఈస్ ఆల్సో ఎన్ యూట్యూబ్ బిగినర్. సో హీఈస్ ఆల్సో అబౌట్ టు స్టార్ట్. సో బ్యూటిఫుల్ అండి. ఈరోజు మేము ఇద్దరం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. సో తను లాక్ చేసుకుంటూ ఆయన తను వెళ్ళిపోయాడు. సో ఇదైతే మల్పే బీచ్ అనేది ఉడిపిలో చాలా ఫేమస్ బీచ్ అండి. సో ది మోస్ట్ క్రౌడెడ్ బీచ్. ఆల్మోస్ట్ నేను ఉడిపి దగ్గర నుండి ఇక్కడికి ఇది ఆల్మోస్ట్ లైక్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ వరకు మనకి ఫిష్ స్మెల్ అనేది ఎంటైర్ ఉడిపి ఏరియాలో మనకు వస్తుందండి. సో బ్యూటిఫుల్ చూడండి. సో సుమారు నేను బస్సులో వచ్చేటప్పుడు కూడా సుమారు మనకి 10 కిలోమీటర్ల వరకు ఈ ఉడిపి బీచే ఉంది. సో ఈ బీచ్లో మనకి సీసీ సర్వేలెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఎందుకంటే చాలా పెద్ద బీచ్ ఇది. సుమారు మనకి బస్సులో నేను వచ్చేటప్పుడే సుమారు 10 కిలోమీటర్ల వరకు ఈ బీచ్ అనేది అలా ఉంది. సో వెరీ క్రౌడెడ్ బీచ్ అండి. సో ఈ బీచ్ అంతా మనకి అరేబియన్ షోర్స్ ఆఫ్ ఉడిపి డిస్ట్రిక్ట్లో అయితే, కర్ణాటక స్టేట్లో అయితే ఈ బీచ్ ఉందండి. సో ఉడిపిలో అన్ని బీచ్లు కూడా మనకి ఇంచుమించు బ్యూటిఫుల్ హార్స్. సో ఇంచుమించు అన్ని కూడా ఎడ్జెస్లో మనకి వేరే బీచెస్ స్టార్ట్ అవుతాయి. సో సెయింట్ మేరీ ఐలాండ్స్ అనేది వెరీ ఫేమస్. సో వాస్కో చరిత్ర అయితే దానికి ఉంది. సో అది అక్కడికైతే నేను వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సో వెరీ క్రౌడెడ్. చాలా పెద్ద బీచ్ ఇది ఉడిపిలో. ఇది చాలా ఫేమస్ బీచ్, చాలా పెద్ద బీచ్ కూడా. సో చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. సో పారాసైలింగ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ యాక్టివిటీ అంటారు. కానీ మరి అది నేనైతే పారాసైలింగ్ ఆల్రెడీ చేశాను చాలా దగ్గరలో. మరి అయితే నేను చూడండి జనం చాలా మంది ఉన్నారు. ఇది నాకు తెలిసి ఇది సెయింట్ మేరీ ఐలాండ్స్ కోసమని. అక్కడ ఇదంతా లైన్ అనుకుంటాను. సో మనకి అక్కడ ఉన్నాయి కదా, అదే సెయింట్ మేరీ ఐలాండ్స్ అనుకుంటాను. యూజువల్ అక్కడ మనకు 4 ఐలాండ్స్ అయితే ఉంటాయి. సో ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు ఆ ఐలాండ్స్ తాలూకా చరిత్ర అంతా చెప్తాను. ఎంత పోతుంది. సో మనకి ఈ మల్పే బీచ్ దగ్గర మనకి ఎక్కువగా ఉండేది ఈ మోగవెరా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అని అండి. ఇది యూజువల్ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది న్యాచురల్ పోర్ట్ ఏరియా ఇది. సో ఈ పోర్ట్ ఏరియాలో మనకి ఎక్కువ ఫిష్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ జరుగుతుంటాయి. సో మనకి ఇక్కడ మోగవెరా కమ్యూనిటీకి చెందిన ఫిషర్మ్యాన్స్, నెక్స్ట్ బిలాల్వా క్రిస్టియన్స్ అండ్ ముస్లిం పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఈ ఏరియాస్లో. ఇవన్నీ కూడా వాటర్ యాక్టివిటీస్ అని ఇవన్నీ. సో ఆ బిల్లుల్లోకి వెళ్ళి ఇంకా త్వరలో ఎంతసేపు కావాలంటే అంతసేపు. నాకైతే ఉడిపిలో అయితే నేను ఎడిటింగ్ అయితే నేను చేసుకుంటాను. కొన్ని రోజులు అయితే ఉంటానండి ఉడిపిలో. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనకి ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి. ప్లస్ నేను కూడా ఎక్కడో ఒక దగ్గర లో బడ్జెట్ ఏరియాల దగ్గర మనం ఉండాలి. ఫుడ్ కూడా ఇక్కడ నేను చాలా ఏరియాల దగ్గర తింటున్నాను కానీ నాకు అంత సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. సో ఎక్కడైతే మనకి ప్రశాంతంగా మంచి ఫుడ్ దొరుకుతుంది. ఉడిపి అనేది అందరికీ ఫేమస్. నేను ఉడిపిలోకి వచ్చి ఉడిపిలో ఫుడ్ తింటానంటే అది కూడా ఒక అద్భుతమైన ఫీలింగ్. అది ఇదిగోండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఈ వైట్ పీక్స్ ఉండి బ్రౌన్ కలర్ ఉంటాయి వైట్ కైట్స్ ఇవన్నీ. సో ఇవి చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఇవి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. ఈవెన్ ఐలాండ్స్లో కూడా తిరుగుతుంటాయి. రేర్గా నేను చూస్తుంటాను. నేను ఆల్మోస్ట్ గోవాలో చాలా బీచెస్ దగ్గర ఉంటే ఒక చపోరా దగ్గర చూశాను ఈగల్స్ని.
ఈగల్ అంటే కైట్స్, ఈగిల్స్ అన్నీ ఒకే బ్రీడ్ అనేది వేరు. సో ఇది కూడా స్విమ్మింగ్కి మంచిగా రికమెండెడ్ బీచ్ అని. సో అదే మనకి ఇక్కడ 3 కమ్యూనిటీ, మగవీర కమ్యూనిటీ, క్రిస్టియన్ అండ్ ముస్లిం కమ్యూనిటీలు ఎక్కువ మంది ఉంటారండి, నివసిస్తుంటారు. ఇటువంటి ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇది నేను ఉడిపిలో అనేది చాలా ఫేమస్ బీచ్ అండి ఇది. సో దీని తర్వాత సెయింట్ మ్యారీ ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఎన్ని ఐలాండ్లు ఉన్నాయి ఏంటనేది మీకు అక్కడికి వెళ్ళేది చెప్తాను. వెరీ బ్యూటిఫుల్, చాలామంది రద్దీగా అయితే ఉన్నారు. సో వీళ్ళంతా లోకల్ ఏరియా. సో ఇక్కడ ఎక్కువ మంది ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరండి, ప్యూర్ కన్నడ వచ్చేవారు అయితే మాట్లాడతారు, కానీ వేరే లాంగ్వేజ్లు ఏమీ మాట్లాడరు. అది మాత్రం కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. సో కాకపోతే గూగుల్ మ్యాప్స్ వల్ల ఏ లొకేషన్కి నేను వెళ్ళగలుస్తున్నాను, కానీ లేకపోతే చాలా ఇబ్బంది. ఇదిగోండి వీళ్ళందరూ కూడా వెళ్ళేది నాకు తెలిసి సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి అని. ఇవన్నీ అంటే మనకు తెలిసిన ప్రతి బీచ్లో ఉన్నవి కదా, ఇవన్నీ బనానా రైడ్స్, స్పీడ్ బోటు. కొత్తగా ఈ ఉడిపిలో బాల్ యాక్టివిటీ అనేది కొత్త యాక్టివిటీ పెట్టారు. సో ఈ బీచ్ దగ్గర అయితే గుర్రాలు ఉన్నాయండి, బ్యూటిఫుల్. మన ముసలి గుర్రాలు ఏం కాదు కానీ ఎంగే బ్యూటిఫుల్. గుర్రాలు, ఒంట్లు ఇవన్నీ 100 రూపాయల సవారీలేనండి. మరి వెళ్తే చక్కగా ఒంట్ల మీదకి ఎక్కి బీచ్ అంతా ఒక రైడ్ అంతా వేయిస్తారు. సో చిన్నగా నీకు జూమ్ చేస్తాను, అక్కడ ఉన్నాయి కదా ఆ ఐలాండ్స్ అవి ఉంటుంది, సెయింట్ మ్యారీ ఐలాండ్స్. సో మొత్తం అయితే అది సెయింట్ మ్యారీ ఐలాండ్, కోకోనట్ ఐలాండ్ కూడా అంటారు. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి ఇస్తాను. సో ఇక్కడ నుండి మనం సెయింట్ మ్యారీ ఐలాండ్స్కి వెళ్ళాలంటే మనం ఈ మల్పి బీచ్ దగ్గర నుండి 8 కిలోమీటర్స్ అండి, హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు బోట్లో వెళ్తారు, బోట్లో వెళ్ళి అక్కడికైతే వాళ్ళు తీసుకెళ్తారు. మొత్తం స్నానం బాగున్నట్టుంది, చక్కగా అందరు చాలా లోపలికి వెళ్ళేది స్నానం అది చేస్తున్నారు. బట్ ఇట్స్ కానీ మొత్తం ఈ ఉడిపి ఏరియా అంతా మనకి ఉడిపి భోజనం ఎంత బాగుంటుందో, ఈ బీచ్ దగ్గర చుట్టుప్రాంగం అంతా చేపల కంపు అయితే విపరీతం అండి. అదిగోండి గుర్రం మీద వాడు వెళ్తున్నాడు, అది 100 రూపీస్ ఒక రౌండ్ అయితే ఇప్పిస్తారు. ది బిగ్గెస్ట్ బీచ్ ఇన్ ఉడిపి అండ్ ద మోస్ట్ క్రౌడెస్ట్ బీచ్ కూడా ఇది. సో ఎక్కువ ఈ బీచ్ క్రౌడెడ్ ఎందుకంటే సెయింట్ మ్యారీ ఐలాండ్స్ కోసం వస్తారు. సో ఇదేనండి మల్పి బీచ్ విశేషాలు.
సో ది బిగ్గెస్ట్ బీచ్ ఇన్ ఉడిపి. సో చాలా వరకు అయితే మనకి అన్ని బీచ్ల్లో కన్నా ఇదే పెద్ద బీచ్. సో ఐలాండ్స్ అనేవి మీకు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. సో వాటర్ అక్కడ బోట్స్ అయితే ఉన్నాయి, సిద్ధమైంది. మేము ఐలాండ్స్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ 5:30కి అయితే అది క్లోజ్ అయిపోతుంది. సో మనకి మల్పి బీచ్ కూడా మనకి 11 AM వరకు 11 PM వరకు అయితే అలౌడ్ అండి. ఆఫ్టర్ 11 PM దే వోంట్ అలౌ ఎనీ సింగిల్ పర్సన్ టు స్టే నియర్ ద బీచ్ సరౌండింగ్స్. ఎందుకంటే ఫిషర్మ్యాన్స్ ఏరియా కదా ఇది అంతా. సో చల్లని గాలి అండి, ఇంత వేడిలో కూడా మన చల్లని గాలి. చక్కగా చుట్టూ బీచ్ అంతా జనం, ఒంటెలు, రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఈ మల్పి బీచ్ విశేషాలు అయితే అయిపోయి నేను ఐలాండ్కి వెళ్ళి మరిన్ని విషయాలు అక్కడైతే మీకు తెలియజేస్తానండి. సో ఈ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ నేను గోవా కూడా చాలా హ్యూమిడిటీగా ఉంది. ఈవెన్ గోవా నుండి గోకర్ణ నుండి ఉడిపికి వచ్చాను. నాకైతే అక్కడ చలి అయితే అనిపించట్లేదు, కానీ బాగా అయితే చాలా వేడి, స్వెట్టింగ్ అనేది బాగా ఎక్కువగా ఉందండి. సో మల్పి బీచ్ అయితే చాలా బాగుంది. వెరీ ఫేమస్ బీచ్ ఇన్ ఉడిపి. సో 100% రికమెండెడ్ టు ఎవ్రీవన్. సో చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. సెయింట్ మేరీ ఐలాండ్ కూడా ఈ మల్పి బీచ్ దగ్గర నుండి మీరు వెళ్ళవచ్చు. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి. బాయ్. ఇదిగోండి మీకు మల్పి బీచ్ స్టార్టింగ్లో మనకి బీచ్ క్రికెట్ చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఎక్కువ యాక్టివిటీస్ అని ఈ బీచ్లో జరుగుతున్నాయండి. ఇది షూటింగ్, అది మరి కన్నడలో రాశారు కానీ షూటింగ్ గేమ్ అది స్మాల్ టైప్ ఆఫ్ కిడ్స్ గేమ్. సో అది కూడా మనోడు వ్లాగ్ చేసుకుంటూ వచ్చేసినట్టున్నాడు. సో అది కూడా అక్కడ కూడా వాటర్ ఇవి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇవి బీచ్లో మోటార్ సైకిల్ రైడింగ్, అది సో ఒంటెలు, గుర్రాలు రకరకాలు అయితే ఉన్నాయి. సో 100% రికమెండెడ్ టు ఎవ్రీవన్ అండి, ఆల్ ఏజెస్కి. సో బీచ్ చుట్టుప్రక్కల ప్రాంతం అంతా మనకి రకరకాల తినడానికి ఎక్కువగా నాన్ వెజ్ అయితే లేదు, కానీ మనకి పానీపూరి, బెల్పూరి, సోడాలు ఇవన్నీ అయితే చక్కగా ఉన్నాయండి. సో రోల్స్, అందమైన మహాత్మా గాంధీ విగ్రహం కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి మల్పి బ్రిడ్జ్ దగ్గర మనకు వాటర్ స్పోర్ట్స్, ఫిషర్మ్యాన్స్ బే, బీచ్ కేఫ్, స్విమ్మింగ్ ఏరియా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడ మనకి ఫిష్ పా కూడా అక్కడే ఉంది. సో కాళ్ళు మనం నీటిలో వేస్తే ఆ చేపలు అనేవి మనకు మసాజ్ చేస్తాయి. సో అది కూడా బ్యూటిఫుల్, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. 100 రూపాయలు ఛార్జ్ చేశారు. సో మల్పి బీచ్ చూడండి, అద్భుతంగా ఉంది. సాయంత్రం పూట ఇది. వాట్ ఏ బ్యూటీ, అద్భుతం. సో జనం అయితే విపరీతం అండి. నైట్ మల్పి బీచ్ అనేది మామూలుగా లేదు చూడండి, జనంతో నిండిపోయి ఉంది. సో మల్పి బీచ్ ఈవినింగ్ చూడండి, చాలా అద్భుతం. జనం అయితే క్రికెట్లు ఆడుతున్నారు చూడండి, చాలా మంది ఉన్నారు. బ్యూటిఫుల్. సెయింట్ మేరీ ఐలాండ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, చక్కగా ఎంజాయ్ చేయండి. నేను బ్లాగ్ అయితే చేస్తున్నాను, ఆ బ్లాగ్ అయితే చూడండి. డెఫినెట్గా అబ్సల్యూట్లీ యూ విల్ లవ్ ఇట్. బ్యూటిఫుల్. ఏదో సేకరణకు వచ్చినట్టే ఉంది, అంత జనం. చూడండి, సన్సెట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వావ్. చూడండి, ఇదంతా మల్పి బీచ్లో ఈవినింగ్ టైమ్.
చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి అక్కడ. సో నైట్ గేమ్స్ అయితే మొదలైపోయాయండి. ఇదిగోండి మొత్తం మల్పి బీచ్లో స్టార్టింగ్ అయిపోయినాయి. సో మల్పి బీచ్ ది బెస్ట్ బీచ్. సో చాలా బ్యూటిఫుల్ అండి. ఇక్కడైతే మనకి సీ ఫుడ్ అయితే ఫైనల్ అయితే చూశాను. ఇక్కడ బాంగ్డా ఉన్న పాంఫ్రెట్ అనేది చాలా ఫేమస్. మనకి పీస్ అనేది 280 నుండి 300 రూపాయలు ఉంటుంది పాంఫ్రెట్ అయితే. బాంగ్డా అయితే మనకి 50-60 రూపాయలకి అయితే దొరికిపోతుందండి. ఇది మొత్తం సీ ఫుడ్ రెస్టారెంట్. అక్కడ అన్ని సీ ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ముందు లైన్లో అయితే మనకి మామూలు సర్బత్తులు ఇవే ఉన్నాయి.